విశాఖలోని ఆర్లోవ హనుమంతవాకల మధ్య గల విశాఖ షిరిడి సాయి సంస్థానంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలను రిటైర్డ్ ఐపీఎస్ రమణకుమార్, రిటైర్డ్ ఐఏఎస్ ఉదయలక్ష్మిలు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 3000 జనాలకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ షిరిడి సాయినాథుని కృప కటాక్షాలను పొందారు. నేను రమణకుమార్, ఫార్మర్ ఐపీఎఫ్ పొజిషన్, చైర్మన్ ఆఫ్ విశాఖ షిరిడి సాయి సంస్థ. స్వామివారిది 8వ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. 2, 3, 4 తేదీ జూన్. సో ఈరోజు ఆఖరి రోజు. సో అందరూ కూడా భక్తులంతా కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. తర్వాత ఇవాళ మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి అన్నప్రసాదం కూడా స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక 2000 మంది వరకు వస్తారు. ఈ సాయిబాబా దేవాలయము 2017 జూన్ 2, 3, 4 తేదీల్లో ప్రతిష్ఠ చేశారు. సో ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 8వ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము. షిరిడి సాయిబాబా మందిరంలో పాత మందులపాడు మండలం సంజయ్ గాంధీ పార్టీలో నడిచిన 8వ వార్షికోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు అడురమ్యంగా జరుగుతూ ఉన్నాయి. దీనికి చుట్టుపక్కల గ్రామాలు ఆరిలోవ, తోటగారు, సంతపాలెం, ఆదర్శ్ నగర్, సంజయ్ గాంధీ కాలనీ, చుట్టుపక్కల హనుమంతవాక సరౌండింగ్ ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్నందరూ పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం తీసుకొని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడే అనేక వ్యాధులతో వస్తున్న వ్యాధిగ్రస్తులు ప్రతి విమ్స్ హాస్పిటల్ సరౌండింగ్స్లో, హెల్త్ సిటీలో సరౌండింగ్స్లో వస్తున్న రోగులందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారి దయ వలన కృపా కటాక్షాలతో మంచి ఆరోగ్యవంతులుగా తయారయ్యి వెళ్తున్నారు. అది వచ్చిన భక్తులందరూ కూడా స్వామివారిని మళ్ళీ తిరిగి దర్శించుకొని మా జబ్బులన్నీ కూడా నయమయ్యని చెప్పి ఇక్కడ స్వామివారిని మొరపెట్టుకొని తిరిగి ఒక మంచి ఆరోగ్యవంతులుగా మరి తిరిగి వెళ్తూ ఉన్నారు. అందువల్ల ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిన కోరుతా ఉన్నారు. నా పేరు కేవీసీ శారదా అండి. నేను జ్యోతిష పండితురాలిని. విశాఖ షిరిడి సాయి సంస్థానంలో నేను కూడా ఒక భక్తురాలిని. స్వామివారి సేవకి ప్రతి లక్షవారం నేను కూడా ఇక్కడికి వచ్చి స్వామికి జరిగే అన్ని కైంకర్యాల్లో నేను కూడా పాల్గొంటానండి. ఇక్కడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మనం అంతా చూసినటువంటి వీడియో ఏదైతే మీరు చూసారో అది విశాఖ షిరిడి సాయి సంస్థాన ఆరిలోలో ఉన్నటువంటి బాబా గారి షిరిడి సాయినాథ స్వామి యొక్క గుడి. ఈ ఆలయాన్ని డిఐసి రమణకుమార్ గారు, అదేవిధంగా ఉదయలక్ష్మి గారు ఐఏఎస్, వీరిద్దరూ భార్యాభర్తలు. వీరు ఈ ఆలయాన్ని నిర్మించి చక్కగా ప్రతి లక్షవారం కూడా సుమారు 150 మంది నుండి 200 మంది వరకు కూడా అందరికీ అన్నదానం అనేది తప్పకుండా నిర్వర్తిస్తున్నారండి. అదేవిధంగా మన ఆలయంలో జరిగేటటువంటి అన్నదానంకి ప్రత్యేకించి ఎవరైనా తమ పుట్టినరోజులు కానీ, పెళ్లి రోజులు కానీ, పిల్లల యొక్క పుట్టినరోజులు కానీ, ప్రత్యేకమైన దినాలు, పర్వదినాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిలో మీ తరఫున మీరు వచ్చి ఇక్కడ ప్రత్యేకించి అన్నదానం చేయించుకోవాలి అనుకున్నా, ప్రత్యేకించి సంస్థానం వారికి ఒక వారం రోజుల ముందుగా మీరు తెలియపరిస్తే దానికి కట్టవలసినటువంటి రుసుము, దానికి సంబంధించిన విషయాలు అన్నీ కూడా మీకు ప్రత్యేకించి తెలియజేస్తారు.